మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నీటి ఎద్దడి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భం. వేసవి కాలంలో మంచినీరు సరఫరా చేయాల్సినటువంటి మున్సిపల్ పాలకవర్గం, అదేవిధంగా అధికారులు, మున్సిపల్ అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టు పోయి ఇవాళ ప్రజల అవస్థలు పడుతూ ఉంటే కనీసము నీళ్ళ ట్యాంకులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో లేదు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పాత టైం లోపల ఉన్నటువంటి బోర్లు కూడా పూర్తిగా ఎండిపోయినాయి. నీటి ఎద్దడి ఎంత దారుణంగా ఉందనంటే కనీసం బాత్రూమ్కు పోవాలంటే కూడా నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు. తలాపినే గోదావరి ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల ప్రజలకు కనీసం మంచినీటి సరఫరా చేయనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు 2 పూటలు నీళ్లు సప్లై చేస్తాం, అందరికీ టైం అంటే టైం, ఆ టైం లోపల మీ అందరికీ నీటి సరఫరా అవుతుంది అని అన్నారు. మేము 3 నెలల క్రితం మా కార్పొరేటర్లమైనటువంటి కస్తూరి నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనితా సత్యం గారు, మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీ పరంగా మేము విజ్ఞప్తి చేశాం. దయచేసి ఎండాకాలం తీవ్రతలో మీరు ఏ విధంగానైనా ప్రజలకు మంచినీరు సరఫరా చేయాలి. అది కనీస మౌలిక సదుపాయం. నీటి సరఫరా లేకపోతే అసలు ప్రజలు అల్లల్లాడే పరిస్థితి ఉంటుందని ముందు జాగ్రత్త కూడా విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ పట్టించుకోకపోవడం, ఇవాళ పైప్ లైన్లు పలిగినాయనేటువంటి నెపంతో ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే కనీస సౌకర్యంగా ప్రత్యామ్నాయంగా ఏమన్నా కొన్ని ట్యాంకులు అడిషనల్గా పెట్టైనా వారికి సప్లై చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ఇవాళ ట్యాంకుల పరిస్థితికి వస్తే అక్కడ వాటర్ ట్యాంకుల కోసం నిత్యము ఒక పోటీతత్వం ఏర్పడ్డది. మాకు కావాలి అంటే మాకు కావాలని కార్పొరేటర్లు అక్కడ వాదులాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కనీసం ఇప్పటికైనా, ఇంకా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇప్పటికైనా మేలుకొని పాలకవర్గం, అదేవిధంగా అధికారులు సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పరంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక్క డివిజన్ కూడా సరిగ్గా నీటి సరఫరా లేక ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము బోర్లు వేయించినప్పటికీ ఆ బోర్లకు కూడా కరెంటు ఇప్పడానికి కార్పొరేషన్ వాళ్ళు వెనుక ముందు అవుతున్నారు. మా ఏరియాలో ఒకటి బిందె రాగానే నీళ్లు బంద్ అయిపోతున్నాయి. నీటి వసతి సరిగా లేక వాటర్ ట్యాంకర్లు కూడా సప్లై చేయలేక ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి పాలకవర్గం వెంటనే స్పందించి వారికి అందరికీ కూడా నీటి సమస్య నుంచి విముక్తి కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరూ డిమాండ్ చేస్తాం. మంచిర్యాల 58 డివిజన్లో నీటి ఎద్దడి చాలా ఉంది. కాకపోతే నల్లలు వస్తున్నాయి, కరెక్ట్ టైంకి వస్తలేవు. ఒక కాడ తక్కువ వస్తున్నాయి, ఒక కాడ ఎక్కువ వస్తున్నాయి. కరెక్ట్గా నీటి సరఫరా చేయగలరు.